ప్రభువునందు జీసస్ ఆల్మైటీ గ్రూప్ సహోదరులకు నా హృదయపూర్వక వందనములండి. అందరూ బాగున్నారు కదా? దేవుని ప్రశస్తమైన నామంలో అందరికీ వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రభుత్వ క్షేమాన్ని బట్టి స్తుతులు అర్పిస్తున్నాను. తన యొక్క మహాకృప చొప్పున ఈ దినము ఈ విధంగా స్త్రీల కూడికలో నేను వాక్య పరిచర్య చేయడానికి మరొక సమయం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి స్తుతులు అర్పిస్తున్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనవని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనిచున్నానెను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ప్రశస్తమైన నా దేవ, వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మహాదేవుడివి, మహోన్నతుడివి, సర్వాధికారివి, సర్వోపకారివి, సర్వము నీ చిత్త ప్రకారం జరిగిస్తున్న దేవాది దేవానికి స్తుతులు అర్పిస్తున్నాను. నీ యొక్క మహాకృప చొప్పున, జాలి చొప్పున, దయ చొప్పున మరొక దినము మరొకసారి స్త్రీల కుడికిలో నీ వాక్య భాగములను వాక్య లేఖములను వివరించడానికి అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి. విత్తబడిన వాక్యము మా జీవితంలో ఫలింపులోకి తీసుకొస్తూ ఏ విధంగా సాక్షార్థులమై ఇంకా నీ కొరకు ఎలా జీవించాలో మాకు సహాయం చేస్తారమ్మని దళస్థానికి అప్పగించుకుంటున్నాను. నేర్పిస్తారమ్మని నేను నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. చూపిన ప్రేమ దయావాసులకి స్తుతులు అర్పిస్తూ సహాయం చేస్తూ నడిపించమని నీ సింహాసనం నుండి వెలువరించిన ప్రతి మాట నీ బిడ్డలకు తెలియపరచడానికి నన్ను నీ జ్ఞానంతో నింపి అల్పురాలని అయోగ్యుల ఎన్నికలందరూ నన్ను జ్ఞాపకం చేసుకొని నీ యొక్క మహాకృప చొప్పున నడిపించమని సహాయం చేసి ఆదరించమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము నేను దప్పుకొనిచున్నాను. ఈ వాక్య భాగం ఎక్కువగా శిలువ ధ్యాన సమయంలో మనం ఇంటి వస్తాము. శిలువలో పలికిన 7 మాటలను 5వ మాట నేను దప్పుకొనిచున్నాను. ప్రభు యొక్క దప్పిక ఏమై ఉన్నది, ఆయన దప్పిక ఎలా తీర్చుకున్నాడు అని మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 29వ వచనంలో తండ్రికి విజ్ఞాపన చేస్తూ దేవాది దేవుడిని యేసయ్య ఒక మాట అంటారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఎదుటిని తొలగించుము. అయితే ఆ గిన్నెలని ఇది త్రాగడానికి ఎంత సాహసం చేయాలి, ఎంత తమ తాను ఎలా అర్పించుకోవాలో ప్రభువైన దేవుడికి, ప్రభువైన క్రీస్తుకు తెలుసు. అందువల్ల మరలా 42వ వచనంలో అంటారు, ప్రభువా దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెలో నేను త్రాగడము నీ చిత్తమైతే అలాగనే నీ కానిమ్ము. ప్రభు మాటకు, తండ్రి మాటకు, తండ్రి చిత్తానికి తల వంచి ఆ గిన్నెలో త్రాగడానికి ఆయన సిద్ధపడ్డారు. ఆ గిన్నెలో ఏముంది? ఆ గిన్నెలో ఏముందంటే మనకి విలాప వాక్యములు 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. అందులో ఉన్నది 5వ వచనంలో. అందులో ఉంది చేదు మాచిపత్రి. 15వ వచనంలో ఉంది చేదు వస్తువులు మాచిపత్రి. ఆ చేదు వస్తువుల మాచిపత్రి ఏంటి? మన పాపదోషములు, మా అతిక్రమములు, మన అవిధీయతలు, మనం తిరుగుబాటుతనము, మన అసహ్యమైన క్రియలు, హేయమైన కార్యములు అవన్నీ కూడా ఆ గిన్నెలో ఉన్నాయి. ఆ గిన్నెలోని త్రాగి ఆయన మరణిస్తే అప్పుడు మనకి విడుదల. ఆయన రక్తంతో మనకి పరిశుద్ధత, ఆయన రక్తంతో మనకి ఆ రక్తంతో కడగబడడం ద్వారా మనకి పాపక్షమాపణ, విమోచన. అందువల్ల దేవుడు తన ప్రియకుమారుని మనల్ని రక్షించడానికి ఆయన శిలువకు అప్పగిస్తూ వచ్చారు. ప్రియ సహోదరులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దాహమునకిమ్మని అడిగేస్తున్నాడు ఆయన. ఆ దాహము తీరేది ఎలాగా అంటే మన దోషులు పరిహరించడానికి ఆ పాపపు గిన్నెని, ఆ యొక్క దోషభరితమైన గిన్నెని, అతిక్రమములు ఉన్న గిన్నెని ఆయన త్రాగుతూ వచ్చారు. ఆ గిన్నెలోది ఆయన చేదు చిరకను త్రాగుతూ వచ్చారు. తద్వారా ఆశలు చిందించిన ఆ రుధిరధారల చేత మనకి రక్షణ. ఈ సమయంలో ఈ లేఖన భాగాలు ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంత ప్రేమమూర్తి ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని ముందుకు మన జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడి దేవదేవుడు ఆయన మనం కొనియాడు ధన్యులమై ఉన్నాము. ఆయన ఇచ్చిన ధన్యత అంత ఉన్నతమైనది. అయితే ఈ సమయంలో ఒక స్త్రీని దాహమునకిమ్మని అడిగిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ శారీరక దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆత్మీయ దాహమును ఎలా తీర్చారో మనం ఒక స్త్రీని మనం చూస్తాము. ఆ స్త్రీ మనకు తెలుసు, బాగా పరిచయమైన స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ పేరు రాయబడలేదు, కానీ ఆ ఊరి పేరును బట్టి ఆమెను సమరయ స్త్రీ అని పిలుస్తావు.
కదండి. ఆమె ఎవరు? సమరయ స్త్రీ. ఆమె సహజంగా ఉదయకాలము లేతే సాయంకాలము మనము నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాము. మరి చిన్నతనంలో బోరు పంపులు ఉండేవి కదా. మా నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు దూర ప్రాంతం వెళ్ళి దూరం ఉన్న ఆ బోరుల దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చేవారు ఉదయకాలము. అయితే ఈ కాలంలో మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మన ఇళ్ళల్లోనే మనకి వాటర్ వస్తుంది. అయితే ఈ స్త్రీ ఏ సమయంలో వస్తుంది? మిట్ట మధ్యాహ్నము 12 గంటలకి. ఆ సమయంలో ఆమె నీళ్ళు చేదుకోవడానికి వస్తుందని దేవాది దేవుడని యేసయ్యకి తెలుసు. అందువల్ల ఆమె రాకముందుపే ఆ బావి దగ్గరికి వచ్చి ఆ బావి మీద అలసి ఉన్న రీతినే కూర్చొని ఆమె రాగానే దాహములకిమ్మని అడుగుచున్నాడు. ప్రియరక్షకుడు ఎంత గొప్ప ప్రేమ చూపిస్తారండి మన మీద. తన ప్రేమ చేత ఆకర్షించుకొని మనల్ని రక్షించడానికి ఆయనే మన ఎదుగు స్వయంగా వచ్చి మనపై ప్రేమ చూపించిన విధానము బహువిడ్డూరం కదా, ఎంత విచిత్రం కదా, ఎంత గొప్పది కదా. అయితే ఈ సమయంలో ఆ స్త్రీని అడుగు, నాకు దాహం నెక్కమ్మని. అయితే ఆ స్త్రీ అంటుంది, నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, నువ్వు ఎట్లా అడుగుచున్నావు? ఆమెకు తెలుసు పవిత్రులు ఎవరు, పాపాత్ములు ఎవరు. మొట్టమొదటిగా ఆమె ఆ తేడాను అక్కడ చెప్తుంది. నువ్వు యూదుడివి, మేము సమరయ స్త్రీలు. అయితే ప్రభువారు అంటారు, నీకు దాహమునకు మనం అడుగుచున్నవాడు ఎవడో నీకు తెలిస్తే ఆయన నీకు జీవజాలం ఇస్తాడు కదా. అది దేవుని వరము, నువ్వు దేవుని వరం పొందడానికి అర్హురాలుగా చేస్తున్నాను బిడ్డ అని మాట్లాడుచున్నాడు. అయితే ఆ స్త్రీ అంటుంది, అయితే ఆ జీవజలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బావి చాలా లోతైనది కదా, నువ్వు ఎక్కడి నుంచి అది తీసుకొస్తావు? అయితే ఈ బావిని త్రవ్వించిన మన తండ్రి అని యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆ స్త్రీ అడుగుచుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఈ నీళ్లు త్రాగితే నువ్వు మరలా దప్పుకుంటావు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగితే నువ్వు ఎప్పటికీ దప్పుకొనవు. ప్రభువారు ఆత్మీయంగా మాట్లాడుతుంటే ఆ స్త్రీ శరీర దప్పుకి తీర్చుకోవడానికి విధంగా మాట్లాడుతూ వస్తుంది. అయితే నేను ఇంత దూరం రాకుండా ఉండినట్లు, ఈ నీళ్లు చేదుకోకుండా ఉండినట్లు నాకు ఆ నీళ్ళు ఇమ్మని అడుగుచుంది. అయితే ఆయన అంటారు, నీ పిరిమిటిని తీసుకురా, పాపమును గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ పాపను గుర్తు చేయకపోతే, ఆ పాపను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, పాప క్షమాపణ పొందుకోకపోతే ఆ రక్షణ భాగ్యం మనకు దొరకదు కదా. అందువల్ల నీ పెనిమిటిని తీసుకురా, నాకు పెనిమిటి లేడు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదా, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. అప్పుడు ఆ స్త్రీ ఒక గ్రహింపుకు వచ్చింది. నన్ను చూచి నా జీవితాన్ని చెప్తున్న ఈయన ఒక ప్రవక్తే కదా. ఆ గ్రహింపు ఉన్న స్త్రీ ఆమె రక్షింపబడాలని, తద్వారా ఆమె ద్వారా అనేక మంది రక్షింపబడాలని ఇచ్చే సంకల్పంలో ఉండి చూచిన ఆ దేవుడు ఆ స్త్రీ దగ్గరికి వచ్చిన సమయంలో, నిజమే నువ్వు ఒక ప్రవక్తవు కదన్నా, నేను గ్రహిస్తున్నాను నువ్వు ఒక ప్రవక్తవు అని. మన పితరులు పర్వతం మీద ఆరాధించారు కదా, మరి యెరూషలేములోనే వచ్చే కాలం వస్తుంది కదంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట, పర్వతాల మీద ఆరాధించిన సమయం కాదు, దేవాలయంలో ఆరాధించే సమయం కాదు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే సమయము. అంటే ఎక్కడున్నా ఆరాధించవలసిన సమయము, నువ్వు ఏ స్థితిలో ఉంచున్నా ఆరాధించవలసిన సమయము. ఒక సత్య మర్మమును ఆమెకు తెలియపరుస్తూ వస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమె అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సీయా వస్తారు కదా. ఆమెకు లేఖనములు తెలుసు, ప్రవచనములు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ఆ స్త్రీ అంటుంది, మెస్సీయా వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడు కదా. అయితే మీరు చెప్తున్నారు అని అంటే ఆ మెస్సీయాను నేనే. ఎంత గొప్ప ప్రేమ! స్వయంగా వెళ్ళి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి తను అగపరుచుకుంటూ శారీరక దప్పుకి తీర్చుకున్న స్త్రీని ఆత్మీయ దప్పుకి తీర్చడానికి దేవుడు ఎంత ఇష్టపడ్డాడండి. తద్వారా ఆ వారిని రక్షించడానికి దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యక్రియం జరిగిస్తూ వచ్చారు. ఆమె వెంటనే వచ్చింది, ఆమె గ్రహింపు కలిగింది. మెస్సీని చూసిన ఆనందంతో ఆ పాపపు కుండను విడిచిపెట్టేసింది, ఆ కుండను పడవేసింది, ఊర్లోనికి వెళ్ళింది. నేను చేసిన కార్యం నాతో చెప్పిన ఆయనను మీరు చూడండి వచ్చి, ఈయన క్రీస్తు కాడా?
అవునండి, క్రీస్తే మన రక్షించడానికి వచ్చిన అభిషక్తుడైన దేవుడు ఆయనే. మనల్ని కాపాడడానికి కృప చూపించిన గొప్ప దేవుడు. ఆమె ఆ జీవజలాన్ని పొందింది. శారీరక దాహము కాదు, ఆత్మీయ దాహం తీర్చిన దేవుడు. జీవజలం ఇచ్చాడు ఆమెకి జీవామృతం ఇచ్చాడు. నిరంతరం జీవించే నిత్య జీవము అనుకరించిన దేవుడు. ఇష్టపడిన ఆ గొప్ప ప్రేమ ఎంతో మహోన్నతమైనది. ఆమె తన సాక్ష్యం ద్వారా ఆ ఊరి ప్రజలను తీసుకొచ్చింది. ఈమె పాపాత్ములైన స్త్రీ, ఒక వేశ్య. ఈమె చెప్పినవని చెప్పిన ఆయన ఎంత గొప్పవాడు. ప్రజలు తండోపతండాలుగా వచ్చారు, బ్రతిమాలి తమ గ్రామంలో ఉంచుకున్నారు. ఆ స్త్రీ యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభునందు విశ్వసించారు. ఆయన స్వయంగా చూచి ఆయన మాటలు విన్న వారందరూ ఇక ఆ స్త్రీ మాటను బట్టి కాదు, మాకు మేముగా ఈయన లోకరక్షణ తెలుసుకొని ఉన్నాము, నమ్ముచున్నామని స్వయంగా చెప్పారు. ఆ స్త్రీని మాటను బట్టి ఆ ఊళ్ళోన అనేక మంది విశ్వసించారు. ఆయన స్వయంగా చూసి ఇంకా విశ్వసించిన వారు అనేక మంది రక్షణ పొందారు. ఎంత గొప్ప కార్యం జరిగింది. ఆయన దాహము ఎంత గొప్పది, ఆయన దప్పకి ఎంత ఉన్నతమైనది. ప్రియ సహోదరులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ స్త్రీకున్న గ్రహింపు, ఆ స్త్రీకున్న ఆ యొక్క ఆరాధన కార్యక్రమము, ఆ స్త్రీలో ఉన్న భయము భక్తి, ఆ స్త్రీలో ఉన్న భేదములు, ఆ స్త్రీలో ఉన్న సమస్తం చూచి నెరిగిన దేవుడు శారీరక దప్పకు తీర్చుకోవడానికి వచ్చిన ఆ స్త్రీని ఆత్మీయంగా నడిపిస్తూ, ఆత్మతోనూ సత్యంతో ఎలా ఆరాధించాలో తెలియపరుస్తూ ఆయనే క్రీస్తు నగపరిచి ఆ స్త్రీని బట్టి ఆమె సాక్ష్యం విన్న అనేక మంది విశ్వసించేలాగా చేసిన ఆ గొప్ప దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. మన సాక్ష్యం ద్వారా, మన వ్యక్తిగత సాక్ష్యం ద్వారా, మన కుటుంబ సాక్ష్యం ద్వారా ఎంతమందిని మనం దేవుళ్ళకి నడిపిస్తూ వస్తున్నాం, ఎంతమంది ప్రభువులోకి నడిపిస్తూ వస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి ప్రియ సహోదరులారా. ఒక స్త్రీ, ఒక సమరయ స్త్రీ, ఒక పాపాత్ములైన స్త్రీ, ఒక పాపంలో ఉన్న స్త్రీ తన యొక్క శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మీయంగా ప్రభుని వెతికే ధన్యత దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు తన యొక్క పాపపు కుండని విడిచిపెట్టేసింది, పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసింది. తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకొని ప్రభు ఇచ్చే జీవజలపు నీరు త్రాగి ఆ నిత్య జీవనం పొందుకోవడానికి ఆవిడ ఇష్టపడింది. తద్వారా అనేక మంది ఆమె సాక్ష్యం ద్వారా అనేక మంది ఆయన విశ్వాసం ఉంచారు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప ప్రేమ చూపిస్తూ వచ్చారు దేవుడు. కాబట్టి మనతో కూడా మాట్లాడుచున్నాడు దేవుడు. మన సాక్ష్యం ద్వారా ఎంతమందిని మనం మారుస్తున్నాం. మన ప్రార్థన ఎంత భారంగా ఉంటుంది. ప్రార్థన అన్నది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి. ఈ క్లిష్ట పరిస్థితులు, దుర్దినములు, అపాయకరం కాలంలో ఉన్నాము. అనేక మందికి మన ఫోన్ల ద్వారా కేవలము నేను లోక సంబంధమైన మాటలు మాట్లాడుచున్నామా, లేదా ఒక సాక్ష్యం పంచుకుంటున్నామా, మనతో మాట్లాడుచున్న బిడ్డలకు మన సాక్ష్యం చెప్పగలుగుచున్నామా? అయితే ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటి? ఇంగ్లీష్లో ప్రార్థనని ప్రేయర్ అని అంటారు. ప్రేయర్ అని అంటే పి అంటే పేషెన్స్, ఆర్ అంటే రెక్టిఫై, ఏ అంటే అడ్వాన్స్మెంట్, వై అంటే ఈల్డ్, ఈ అంటే ఎన్ష్యూర్, ఆర్ అంటే రిపెంటెంట్. ఓర్పు క్షమ కలిగి దిద్దుబాటు చేసుకుంటూ ప్రవక్త ప్రేమలో అభివృద్ధి పొందుతూ ఆయనకు లోబడి ఆయనతో జీవించినప్పుడు ఒక స్థిర నిశ్చయత, ఒక నమ్మకం, ఒక భద్రత మనకిచ్చే దేవుడు, మనలో పశ్చాత్తాపం కలిగించే దేవుడు. ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నామా? ఎటువంటి ప్రార్థన చేస్తున్నాము? ఒకరికి సాక్షార్థం ఎలా జీవిస్తున్నాము? దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అడుగుతున్న ప్రశ్న. సమరయ స్త్రీ సాక్ష్యం ద్వారా అనేక మంది విశ్వాసం ఉంచారు ప్రభువుని యేసుక్రీస్తునందు. ఇప్పుడు మన సాక్ష్యం ద్వారా ఎంతమంది విశ్వసిస్తున్నారు, ఎంతమంది నమ్ముచున్నారు? ఆ సాక్ష్యం మనం ఇవ్వాలని దేవుడి మధ్యాహ్న కాలం మరొకసారి గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, అట్టి కృపలో దేవుడు మనం నడిపించి మన సాక్ష్యం ద్వారా అనేక మందిని ఆయన తట్టు తిప్పుగల కృపను దేవుడు మనందరికీ దయచేసి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన రాజా, జీవంగల తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, నీ కృపగల నామానికి కొందరం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ నేను దప్పుకొనిచున్నాను అన్న మాట నుండి
సమరయ స్త్రీ యొక్క దాహం తీర్చావు తండ్రి. శారీరక దాహం తీర్చుకోవడానికి వచ్చిన ఆ యొక్క పాపాత్ములైన స్త్రీని మార్చి ఆత్మీయ జీవజలమును దయచేసి ఆత్మీయ దాహం తీర్చిన గొప్ప దేవా, ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత ప్రేమ చూపిస్తూ వచ్చారు. మీ ఉన్నతమైన ప్రేమకు స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా, మీరు మాట్లాడుచున్న ప్రతి మాట నీ బిడ్డలైన వారందరూ విని విశ్వసించి అనేక మందికి తమ సాక్ష్యాల ద్వారా నీ వైపు తిప్పడానికి సహాయం చేయడానికి ఈ గొప్ప వాక్యమును మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీ ప్రేమను బట్టి, నీ దాన్ని బట్టి స్తుతులు అర్పిస్తున్నాను. ఆశీర్వదించండి, బలపరచండి. ప్రతి కుటుంబాన్ని నీ కృపరస్తానికి అప్పగించుకుంటున్నాను. నన్ను మమ్మల్ని నీ చేతికి అప్పగించుకుంటూ నీ గొప్ప సహాయాన్ని కోరుకుంటూ నీ యొక్క ఫలభరితమైన జీవితంలో ప్రార్థన జీవితం మాకు నేర్పిస్తూ వచ్చారు. ప్రేయర్ మాకు నేర్పిస్తూ వచ్చారు. పేషెన్స్, రెక్టిఫై, అడ్వాన్స్మెంట్, ఈల్డ్, ఎన్జ్యూ, రిపెంటెంట్ మేము కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి అట్టి కృపను మమ్మల్ని నడిపించి నిధులస్తానికి అప్పగించుకుంటూ సహాయించి, సాధరించి, బలపరిచి, స్థిరపరచమని రారాజుగా రాబోచిన యేసు పరిశుద్ధ నామమున స్తుతించి, అర్పించి, ప్రార్థించి, బ్రతిమలాడు వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.